ఈరోజు మన వీడియో పచ్చిమిర్చి కట్ చేసి పెట్టిన దోసకాయ ముక్కలు పచ్చిమిర్చి చింతకాయ ముడి పచ్చడితో ముడి పచ్చడితో పచ్చడి తయారీ. రుచికరమైన దోసకాయ చట్నీ చింతకాయ ముడి పచ్చడితోటి. దీనికి పచ్చిమిర్చి సరిపో, ఇంకొంచెం వేద్దాం. ఈ ముక్కలకి ఈ మాత్రం చింతకాయ ముడి పచ్చడి ఈ మాత్రం సరిపోతుంది. ఈ మాత్రం అంటే మీకు తెలియటానికి మాత్రం ఇది ఇప్పుడు వేయని అవసరంలా. ఈ ముక్కలు నూనె వేసి ఉప్పు వేసి మగ్గనిచ్చిన తర్వాత వేయవచ్చు. మిక్సీ పట్టుకోబోయేటప్పుడు వేసుకోవాలి. ఈ ముడి పచ్చడి మెత్తగా ఉన్నది కాబట్టి, అది ముడి పచ్చడి మెత్తగా లేక గరుగ్గా ఉంటే అప్పుడు ముందు చింతకాయ పచ్చడి మిక్సీ పట్టుకొని ఆ తర్వాత ఈ ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం ఉప్పు వేసేసి తర్వాత ఆయిల్, 1 2 3 4 5 స్పూన్లు వేస్తున్నాను. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఏంటిది ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించి బాండీ పొయ్యి మీద పెట్టేసాం. ఇందులో ఉప్పు, పచ్చిమిర్చి, దోసకాయ ముక్కలు వేసాను. తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఒకసారి కలయబెట్టి ఈ పచ్చడి టిఫిన్లో కూడా చాలా రుచిగా బాగుంటుంది. ఇలా ఉడుకుతుంది కదా, మధ్యలో కలయి పెట్టేసి ముక్క బాగా మగ్గిందా లేదా చూసుకొని ఉడుకుతుంది చూసారుగా. ఇందులో ఉప్పు వేసినందుకు నీరు వస్తుంది దోసకాయలో. ఆ నూనెకి ఆ నీరుకి చక్కగా ఉడుకుతుంది. అంత బాగా ఉడకని అవసరం లేదు, నీరు ఇంకితే చాలు. మిక్సీ పడితే మా చిన్నప్పుడు మా అమ్మగారు చేసేవాళ్ళు ఇలాగా. చాలా ఇష్టం మాకు. దోసకాయలో పచ్చిమిర్చి, చింతకాయ ముడి పచ్చడి వేసి చేస్తే చాలా రుచిగా ఉంటుంది. చాలా అన్నం తినాలనిపిస్తుంది. కొంచెం నెయ్యి కానీ వేసుకొని తింటే ఇంకా వండిన అన్నం సరిపోదు. రోజువారీగా వండిన అన్నం సరిపోదు. ఎక్కువ అన్నం వండుకొని తినాలి. ఈ చట్నీతో అన్నం తినాలంటే అంత రుచిగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టాలి. ఈ జార్లో మనము వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూను జీలకర్ర,
వేసి మిక్సీ పట్టుకొని ముందు ఒకసారి మిక్సీ అని తిప్పాలి. నీరంతా అయిపోయి అడుగు అంటుతుంది. పచ్చిమిర్చి మగ్గేసినాయి అంటే ఇంకా నూరేసుకోవచ్చు. అది హాఫ్ అంటే ఇంతకుముందు మా చిన్నప్పుడు అచ్చగా అన్నీ పచ్చివే వేసి నూరేసేవాళ్ళం అమ్మగారు. ఇప్పుడు అలా చేయటం లేదు. ఇట్లా కొంచెంగా ఉడకబెట్టి చేస్తే చిన్నప్పుడు పచ్చిబద్దలు అనేవాళ్ళు. పచ్చివే ఈ పచ్చిమిర్చి దోసకాయ ముక్కలు అన్నీ పచ్చివే నూరేసేవాళ్ళు. రోటిలో పెట్టేసి నూరి ఈ చింతకాయ పచ్చడి కూడా వేసి నూరేసి చేసేవాళ్ళు. తర్వాత చివరిలో తాలింపు పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు మరీ పచ్చి తినలేరులే పిల్లలని ఇలా సగంగా బాగా పూర్తిగా ఉడకడం కాకుండా అలాగని పచ్చి కాకుండా హాఫ్గా సగంగా ఉడికించి నూనెలో ఉప్పులో వచ్చి నీరుతో ఉడికించి ఇప్పుడు నేను ఆపేస్తున్నాను. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఈ ముక్క సగంగా ఉడికింది. కొంతసేపు మూత పెట్టేద్దాం. ముందుగా వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర వేసి మిక్సీ పట్టేశాను. తర్వాత మనం ఈ ముక్కలు వేసి మిక్సీ పట్టడానికి ముందు పచ్చిమిర్చి వేద్దాం. తగినంత ఉప్పు వేసుకొని రుచికి తగ్గ ఉప్పు వేసుకొని అన్ని పచ్చిమిర్చి మాత్రం ఫస్ట్ ఒక మెత్తగా మిక్సీ పట్టేద్దాం. ఫస్ట్ పచ్చిమిర్చి మొత్తం ముక్కలు మిక్సీ పట్టేద్దాం. ఇలాగా మిక్సీ పట్టిన తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు, ఇందాక చూపించాను కదా చింతకాయ పచ్చడి, అది కూడా వేసేసి ఇంకొకసారి మిక్సీ పడదాం. ఇలాగ మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఇది తీసి పక్కన పెట్టేసి వేసినాక అంటే జారు చిన్న జారు కదా మొత్తం ఒకేసారి పట్టవు, అందుకని 2 సార్లుగా మిక్సీ పట్టేసి మొత్తం కలయి పెట్టేసి తాలింపు పెట్టేస్తా. అప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఇలా 3% ముక్కల్ని మిక్సీ పట్టేసి కొన్ని ముక్కల్ని ఇలా మిక్సీ పట్టకుండా ఉంచేసి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఆ తర్వాత దీన్ని తాలింపు పెడదాం. ఇప్పుడు వీడియోలో ఈ బాండీ పెట్టేశాను. 2 స్పూన్లు నూనె వేస్తున్నాను. చెరుకులో 3 స్పూన్లు 4 స్పూన్లు వేస్తున్నా. 4 స్పూన్లు వేసేసి కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు, పచ్చి శనగపప్పు మొత్తం వేసి తాలింపుని ఇలా వేగనిస్తున్నాను.
వేగిన తర్వాత బాగా వేగిన తర్వాత వేసి స్టవ్ ఆపేసేయాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో టేస్ట్. మీరు ట్రై చేయండి పిల్లలు మీరు ట్రై చేయండి. ఎంత రుచిగా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ చిన్న వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా?